హలో అందరికీ, వెల్కమ్ టు తన్విన్ లిరిక్స్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఔషధములు గల నల్లేరు కాడల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం కానీ, కవర్స్ లేదా గ్లౌస్ యూస్ చేయడం కానీ కంపల్సరీ అండి. చేతులు చాలా దురద పుడతాయి డైరెక్ట్గా మీరు ఇలా క్లీన్ చేశారంటే. నేనైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా కట్ చేసుకొని సైడ్కుండే ఈనులు లాంటివి తీసేసుకోవాలండి. ఇలా 4 సైడ్లు ఈనులు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పై వేసుకొని 5 మినిట్స్ కొంచెం వాటర్ అంతా ఆరిపోయేలా డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా తాలింపు గింజలు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ధనియాలు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు కొంచెం కలర్ వచ్చాక ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసాను. మీ స్పైసీనెస్ బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎక్కువ స్పైసెస్ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలి. చివరిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు నల్లేరు కాడలు వేసుకోవాలి. ఈ నల్లేరు కాడలను బాగా మగ్గించుకోవాలి. నేనైతే ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నాను. దానికోసం రోల్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత తడి అనేది లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకున్నాను. మీరు కావాలితే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడి, కానీ రోట్లో చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారా, బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయినాయి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం రోట్లో తాలింపు వేయించుకున్నాం కదా, ఆ తాలింపు సరుకులు వేసి బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కళ్ళుప్పు కూడా వేస్తున్నాను. చాలా ఔషధాలు ఉన్నాయండి ఈ నల్లేరాకుల పచ్చళ్ళలో. కీళ్ళలో నొప్పులు ఉన్నవాళ్ళు, ఎముకలు వీక్గా ఉన్నవారు, దగ్గుకి కఫానికి ఇలా ఒక్కటేమిటి ఔషధాల నిధి అని చెప్పుకోవచ్చండి నల్లేరాకు. దొరికితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆకును కూడా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో మనం అస్సలు వాటర్ యూస్ చేయమండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు వేస్తున్నాను. అలాగే చివరిగా కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం ఆప్షనల్ అండి. మీకు తీపి ఇష్టమైతే వేసుకోవచ్చు, తీపి ఇష్టం లేకపోతే మానేయచ్చు. అలాగే ఈ నల్లేరు తాటి చెట్లపై పెరిగింది అస్సలు తినకూడదంటండి. తాటి చెట్లపై పెరిగింది విషంతో సమానం అంట. మనం ఎక్కడైనా ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. అలాగే వేరే ఏ చెట్లపై ఉన్నదైనా తీసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది, నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి పోపు వేసుకుందాం. వాటర్ తగలకుండా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా వారం రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది.
మన వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే నల్లేరు కడల పచ్చడి రెడీ. ఉంటా మరి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.